ప్రచారంలో గల్లీనే కన్నీరు పెట్టించిన ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా. పెద్దమ్మ తల్లి సాక్షిగా 10వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్న రహమతుల్లా. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన 10వ వార్డు అభ్యర్థి శ్రీమతి జుబేద బేగం గెలుపే లక్ష్యంగా ఈరోజు 10వ వార్డులో జుబేద బేగం కుటుంబ సభ్యులు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. వీరికి మద్దతుగా ప్రచారంలో పోలీస్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు బాలకిష్టాపూర్, పిన్నంచర్ల, మస్తీపూర్ పలు గ్రామాల నుండి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జుబేద బేగం కుటుంబం 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, వారి భర్త కాంగ్రెస్ పార్టీకి ఎలలేని సేవలు అందించారని, వారి కుటుంబం తరపున 10వ వార్డులో పోటీ చేస్తున్న శ్రీమతి జుబేద బేగంను గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా మాట్లాడుతూ 10వ వార్డులో పోటీ చేస్తున్న తన తల్లి జుబేద బేగంను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబం 40 ఏళ్లుగా కొనసాగుతుందని, మా అమ్మని గెలిపిస్తే 10వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని ఇక్కడ నిర్మించే పెద్దమ్మ తల్లి గుడి సాక్షిగా హామీ ఇస్తున్నానని రహమతుల్లా అన్నారు. అంతేకాకుండా ప్రతి పేద కుటుంబానికి కులమతాలకు అతీతంగా మీ ఆడబిడ్డకు పెళ్లి చేస్తే మాక కుటుంబం తరపున 25,000 రూపాయలతో తాళిబొట్టు చేయించి ఇస్తానని అన్నారు. అలాగే ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తే నా స్వంత ఖర్చులతో 50 బస్తాల సిమెంట్ ఇస్తానని అన్నారు. ఎవరెన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా పట్టించుకోకుండా మా అమ్మను గెలిపించాలని, ఒక్కరోజు కూడా ఇంట్లో నుండి బయటికి రాని మా అమ్మ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఈ గల్లీ బిడ్డగా ఈ వార్డుకు సేవ చేసి రుణం తీర్చుకోవాలని, వార్డు అభివృద్ధికి కంకణం కట్టుకుని ప్రచారంలో పాల్గొంటున్న మా అమ్మను గెలిపించాలని కోరారు. ఒక్కసారిగా ఆవేదన చెంది తన తల్లి వంక చూస్తూ బోరున విలిపించిన ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా. తన మాటలకు ఫిదా అయిన వార్డు మహిళలు, పెద్దలు, ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబం సభ్యులు ఆ సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా కుటుంబ సభ్యుల ప్రచారంతో ఫిదా అయిన వార్డు ప్రజలు తన తల్లి జుబేద బేగంను గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా వార్డు ప్రజల మనసు గెలిచి ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించిన తన మాట తీరు శభాష్ అంటున్నారు 10వ వార్డు ప్రజలు. గెలిపించుకోవాలి. जरूर वोट दिलाना तो फोटो ले याद करना दिलाना. चलो कांग्रेस कांग्रेस हस्तं गुर्तुके श्रीहरण्ण नायकत्वं श्रीहरण्ण नायकत्वं నమస్కారం. ఆత్మకూరు మున్సిపాలిటీ ఓటర్ మహాశయులకు తెలియజేయమనగా, మంత్రివర్యులు డాక్టర్ శ్రీహరి అన్న గారు ఆత్మకూరు మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ సభ్యురాలిగా మా అమ్మ జుబేదా బేగం గారిని నిలబడడం జరిగింది. మీ ఓటర్ మహాశయులు అంతా పెద్ద మనసుతో మా అమ్మ జుబేదా బేగం గారి హస్తం గుర్తుపై బ్యాలెట్లో 3వ సంఖ్యపై ఉంటుంది. అమ్మగారి హస్తం గుర్తుకు ఓటేసి అమ్మని గెలిపించగలరు. అమ్మ గెలిస్తే మన మినిస్టర్ సాబ్ ఉన్నాడు కాబట్టి మనకెన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ సరే, మనకి ఏదైనా వీధి లైట్ల సమస్య కానీ, డ్రైనేజీల సమస్య, వాటర్ సమస్య ఉన్న ప్రతి సమస్యను మేము దగ్గర ఉండి మంత్రి గారితో చర్చించి మీకు అందరికీ మంచి పనులు చేస్తామని మనసారా కోరుకుంటున్నాను. మీకు మీ అమూల్యమైన ఓటు మా అమ్మగారి హస్తం గుర్తుపై వేసి విజయం చేకూర్చగలని కోరుకుంటున్నాను. అందరికీ తెలియజేయడం నాకు చాలా టచ్ ఉంది. మన రహమతుల్లా తండ్రి ఉస్మాన్ సాబ్తోనూ కూడా మేము పనిచేసినాము. గత వీరారెడ్డి చేసిన అభివృద్ధి కానొస్తుంది కానీ
మన కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిన అభివృద్ధి కానిస్తుంది. కానీ మన గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిండే మళ్ళీ ఎన్నెన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇంద్రమ ఇండ్లు ఇస్తున్నాము, మళ్ళీ ఈరోజు రేషన్ బియ్యం ఇస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము, ఇన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాము. గత టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నెన్నో హామీలు చెప్పింది కానీ ఇంతవరకు ఒక పని చేయలేదు. సీసీ రోడ్లు లేవు, కాలువలు లేవు, మళ్ళీ డ్రైనేజీలు లేవు, ఒక రోడ్లు లేవు. మళ్ళీ ఇది ఇంతవరకు వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రే మాకు అర్థం కాదు. వాళ్ళు దోసుకొని తినడమే సరిపోయిందే. ఈ రహమతుల్లా కుటుంబము గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్కు కట్టుబడి ఉన్నది. కావున వాళ్ళందరూ మనమందరం కలిసి కాంగ్రెస్కు ఓటేసి రహమతుల్లా తల్లిని గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఎన్నికల భాగంగా 10వ వార్డు అభ్యర్థి జుబేదా బేగంకు ఈరోజు ఓట్లు ఈ 10వ వార్డులో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఎందుకంటే అభివృద్ధి పథంలో మన వాకిటి శ్రీహరణ 400 కోట్లు ఈ మండలానికి శాంక్షన్ చేపించడం జరుగుతుంది. అందుకొరకే ప్రతి ఈ వార్డుకి ఇప్పుడు మంచి కీలకమైన వ్యక్తులు కనుక ఈ వార్డుకు అభివృద్ధి జరగాలంటే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, కరెంటు కానీ, వృద్ధాప్య పెన్షన్స్లు కానీ అన్నీ రకరకాలుగా అభివృద్ధి పనులు చేపించుకోవాలనే ఉంటే రహమతుల్లా అందుబాటులో ఉంటాడు. ఎప్పటికీ రహమతుల్లా తల్లి జుబేదా బేగం గారికి హస్తం గుర్తుకు ఓటేసి ఈ వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఆత్మకూరు పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 10వ వార్డులో జుబేదా బేగం గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరణ గారి ఆశీస్సులతో ఇక్కడ 10వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కాకుండా జుబేదా బేగం గారు వారి కొన్ని సొంత పథకాలు కూడా ప్రకటించారు. చాలా సంతోషకరము. పెళ్ళి తీసుకునే ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్లకు 50 బస్తాల సిమెంటు, ఇవన్నీ ప్రకటిస్తున్నారు. చాలా సంతోషము. ఇక్కడ 10వ వార్డు ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారు. జుబేదా బేగం గారిని గెలిపిస్తే మనము అంటే మన పైన ప్రభుత్వం, మన మంత్రి గారు ఉన్నారు, మనకు పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మనకు ఏ పనులున్నా మనం ఖచ్చితంగా అడిగి చెప్పుకోగలుగుతాము. ఇంకో పార్టీని గెలిపిస్తే అసలు వాళ్ళ దగ్గరికి మనం పోము, మన దగ్గరికి వాళ్ళు రారు, పనులు కావు. ఇట్లనే ఈ ఆత్మకూరు పట్టణం అభివృద్ధి చెందకుండా ఇట్లే ఉంటుంది. ఆ ఆత్మకూరు పట్టణం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేసి జుబేదా బేగం గారిని 10వ వార్డులో భారీ మేరతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గుర్తుకే డాక్టర్ వాకిటి శ్రీహరణ గారి నాయకత్వం. ఆత్మకూరు మున్సిపాలిటీలో భాగంగా గౌరవ వాకిటి శ్రీహరణ గారి ఆశీస్సులతో 10వ వార్డులో మా అమ్మగారైనటువంటి జుబేదా బేగం అమ్మగారు 10వ వార్డుకి నిలబడ్డారు. ఈ వార్డులో ఉన్న సమస్యలు డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్డు కానీ, ఇంద్రమ్మ ఇళ్ళు కానీ, ఎవరికైనా ఇంకా ఉచిత విద్యుత్ రాకుంటే కానీ, రేషన్ కార్డులు ఇంకా కొంతమందికి రాకుంటే కానీ, పెన్షన్లు ఇంకా కొంతమందికి రాకుంటే కానీ నేను దగ్గర ఉండి శ్రీహరణ గారితో ఒప్పించి మీకు పని చేపిస్తానని, మా అమ్మ జుబేదా బేగం గారికి ఆశీర్వదించాలని ఓటరు మహాశయులను చేతులు జోడించి వేడుకుంటున్నా. మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి గెలిస్తే ఇక్కడున్న ప్రతి మహిళకు కులంతో సంబంధం లేకుండా కుర్వ వాళ్ళకు కానీ, బోయ వాళ్ళకు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు ఎవరికైనా సరే పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు గవర్నమెంట్ ఇచ్చే 1,00,000 రూపాయలు కాకుండా నేను సొంతంగా తాలిబొట్టు మా పాప పేరు పైన, మా అమ్మ పేరు పైన, మా అక్క పేరు పైన, మా పేరు పైన, మా కుటుంబం పేరు పైన ప్రతి మహిళకు అంటే మా అక్క చెల్లెళ్లకు 25,000 రూపాయలు తాలుబొట్టుకు నేను ఇస్తాను. ప్రతి కుటుంబానికి ఇస్తాను. ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం లే. పెళ్లి పందిరి పడితే చాలు నేనే పోయి వాళ్ళ ఇంటికి తిరిగి 25,000 ఇచ్చి ఈ రోజు ఎట్లయితే కాళ్ళు మొక్కి మిమ్మల్ని అడుగుతున్నానో ఆ రోజు కూడా మీ దగ్గరకు వచ్చి దండం పెట్టి వేడుకొని మీకు గిఫ్ట్గా అది మా పేరు ఉండాలని నాకు ఒక ఆశ ఉంది. 25,000 ఇస్తాను. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారో ప్రతి ఒక్కరికి 50 బస్తాల సిమెంట్ నేను
గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలతో పాటు నేను కూడా ఉచితంగా ఒక 50 సంచుల సిమెంట్ బస్తాలు ఇప్పిస్తాను. మా అమ్మని ఆశీర్వదించండి. మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగారు, మా తాతగారు, నేను మీ అందరి పిల్లగాని, నేను మీ ముందర పెరిగిన పిల్లగాని కాబట్టి నాకు మీరు ఆశీర్వదించండి. మా అమ్మని తీసుకొచ్చి మీ ముందర ఇల్లు గడప గడప మొక్కిస్తున్నా. ప్లీజ్ ఈ 10వ వార్డు ఓటర్ మహాశయులందరూ నన్ను ఆశీర్వదించండి. మీపై నమ్మకం ఉంచి మేము ఇక్కడికి వచ్చాను. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఖచ్చితంగా అమ్మని గెలిపియండి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు, చేతు గుర్తుపై వేటేసి జుబేదమ్మ బేగం గారిని గెలిపండి. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న వాకిటి శ్రీహరి గారు ఈ మండలానికి దాదాపు 400 కోట్ల రూపాయలు ఇచ్చారు. గెలిచి 2.5 సంవత్సరాలే అయింది. ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ఎవ్వరు కని విరిగి చేయని అభివృద్ధి గౌరవ వాకిటి శ్రీహరి గారు చేశారు. కాబట్టి ఈ ఊర్లో ఉన్న 10 వార్డులు, ఖానాపురం నుంచి ఈ 10 వార్డులు అన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని మీపై నమ్మకం ఉంది. కాబట్టి ఊర్లో ఉన్న ఓటర్ మహాశయులందరూ అభివృద్ధి చేసే వాకిటి శ్రీహరి గారికి ఒక యుద్ధం చేసే సైనికులు ఏదైతే కత్తి ఇస్తారో అట్లా మా అభ్యర్థులందరినీ 10 మందిని గెలిపించి శ్రీహరి అన్న గారికి బహుమతి ఇస్తారని నమ్మకంతో ఆకాంక్షిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. శ్రీహరి అన్న నాయకత్వం థ్యాంక్ యూ. మా పెద్దమ్మ గుడి ఏరియాలో ఉండి చెప్తున్నా, ఖచ్చితంగా మీరు అనుకున్న పని మీరు ఒక్కటే ఒక ఫోన్ చేస్తే మీ ఇంటి ముందు వార్త. ఆ గుడి దగ్గర ఉండి చెప్తున్నా, ఆ గుడికి దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి 400 ఇసుక ట్రాక్టర్లు కొట్టినాము. దాంట్లో ప్రధాన పోతలు భాషించిన ట్రాక్టర్ ఇసుక కావాలంటే అలా జిఎంఆర్ సార్తో, మంత్రి గారితో మాట్లాడించి జిఎంఆర్ సార్తో చెప్పి, ఎందుకంటే మన దగ్గర ఇసుక లేదు, పక్కన ఉంది, అడుక్కొని ఫ్రీగా ఇప్పించినాం. ఈ అమ్మ సాక్షిగా చెప్తున్నా, మీ ఇంటింటికి ఒక పెద్ద కొడుకులాగా నేను పనిచేస్తా. మా అమ్మకు ఓటేయనని వేడుకుంటున్నాం. మీరు నన్ను ప్రజలారా ప్లీజ్, నేను పెద్దమ్మ సాక్షి చెప్తున్నా, మీకు పని చేస్తా. మీ ఇంట్లో ఒక కొడుకులాగా పనిచేస్తా. నేను ప్రతి కుటుంబానికి పని చేస్తా. ఎందుకంటే మంత్రి నాకు దగ్గర అత్యంత సన్నిహితులు వాకిటి శ్రీహరి గారు. మా పోలీస్ పటేల్ కూడా, మా వైస్ చైర్మన్ ఇట్లా ఏదో సర్పంచ్ నిలబడి తిప్పడంపల్లి అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ భార్య నా చెల్లె లాంటిది. వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. కాబట్టి మీకు చేతులు జోడించి అమ్మకు ఓటేయండి. ఎప్పుడు తిరగాలి అమ్మ. 40 ఏళ్ళ నుంచి నేను అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళిపోతుంటే ఇట్లా కిటికీలోకి వెళ్ళి చూస్తుంది, ఎక్కడ పోతున్నాను అని అడుగుతుంది. పార్టీ కొరకే పనిచేసిన, వేరే ఎవరికి పని చేయలే. పార్టీ కొరకు 40 ఏళ్ళు తిరిగిన. ఈరోజు మీ ముందరకు వచ్చిన, మీ ఇల్లు తిరుగుతున్నా, మిమ్మల్ని చేతులు జోడించి అమ్మ గౌరవము మీరు కాపాడండి. ఎందుకంటే నేను పనిచేసిన వాళ్ళు పిన్నం చెర్రలు ఉన్నారు, నేను పనిచేసిన వాళ్ళు బాలకృష్ణాపురం ఉన్నారు, ఇక్కడ అంతా ఉన్నారు. కానీ ఓట్లు మాత్రం 10వ వార్డులో ఉన్నాయి. నన్ను ఓడగొట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. దానికి బదులు మీరు ఇవ్వాలి, నన్ను కాపాడాలి. ఎందుకంటే ఈ వార్డు ప్రజలకు నేనేం చేయలే. నేను ఎక్కడో దూరం పనిచేసిన, కానీ పెద్ద మనిషి నాకు అవకాశం 10వ వార్డులు ఇచ్చిండు. మీరు ఆదరించండి, నా గౌరవం కాపాడండి. పెద్దమ్మ సాక్షి చెప్తున్నా, సినన్న నీకు తెలుసు మనం ఎంత కష్టపడ. నేను 60 రోజులు దీక్షలో కూర్చున్నా. 60 రోజులు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కావాలని 60 రోజులు దీక్ష కూర్చున్నా. ఈ రోజు వాళ్ళు నిలబడ్డ వ్యక్తులు ఒక్కరోజు కూడా పార్టీ కొరకు పనిచేయలేదు. నా డీలర్షిప్ తీసేసారు. నేను ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కావాలని అడిగితే నా డీలర్షిప్ తీసేసారు. అయినా కూడా నేను భయపడలే. ఏమన్నా కానీ డివిజన్ కావాలనుకున్నా. డివిజన్ చేయనీకే మొగోడు మనగాడు రావాలని శ్రీహరన్న గారిని వీళ్ళందరూ నిలబడినరు. వీళ్ళ కాళ్ళు మొక్కి డ్రాప్ అయ్యి వీళ్ళు ఫస్ట్ పోలీస్ పట్టలే, శ్రీహరన్న నువ్వు గెలుస్తావు, ఖచ్చితంగా నువ్వు రా, నీ ఎమ్మడి ఉన్నామని వీళ్ళందరూ తిరిగి గెలిపించుకోరు. మంచి మనిషి మినిస్టర్ అంటే వాళ్ళు నిలబడ్డ వ్యక్తులు వాళ్ళ అభ్యర్థులకు అంటే వాళ్ళ పెద్ద మనుషులకు ఫోన్ చేసి గంటకు అవుతారు. నేను ఒక్కటే ఫోన్ ఇట్లా సగం మిస్ కాల్ ఇచ్చినా కూడా చెప్పరా రహమత్ ఏముంది అంటాడు. అన్న ఇలా ప్రాబ్లం ఉందని మల్లేష్ వాళ్ళ ఫాదర్కి హాస్పిటల్ ముందర తీసుకుపోయి పెట్టినాం. కుర్వ మల్లేష్ వాళ్ళ ఫాదర్కి హాస్పిటల్ ముందు అన్నకు ఫోన్ చేసిన, అన్న ప్లీజ్ అన్న మన కుర్వ మల్లేష్ వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ అంటే అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకున్నాం. అత్యంత సన్నిహితంగా ఉంటాం మంత్రికి. మీకు పని చేయలే, మీకు పని చేసిన పని చేసిన అంటుంది. వెంకటనా నాకు నువ్వు 20 ఏళ్ళ నుంచి పరిచయం, మా మిత్రుడు వెంకటనా, ఆయన అడగండి.
మీకు పని చేయలేను, ఇప్పుడు పని చేస్తా. నేను ఎక్కడో బయట పని చేసినా కానీ ఓట్లు మీ దగ్గర ఉన్నాయి. మీరు ఓట్లు వేస్తే తప్ప నాకు గౌరవం నిలబడదు. పెద్దమ్మ సాక్షి చెప్తున్నా, ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక కొడుకులాగా పనిచేస్తాను. నన్ను ఆదరించండి. మా అమ్మను మీ ముందర పెట్టినా గెలిపిస్తారని వేడుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఎలక్షన్లో భాగంగా ఈరోజు 10వ వార్డులో ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇంటింటికి పేరు పేరున నేను వేడుకుంటున్నా. జుబేదమ్మను మీరు ఆశీర్వదిస్తే 5 సంవత్సరాలు ఆమె మీరొక్కరిని కడుపులో పెట్టుకుంటుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా మీ దగ్గర ఒక ఫోన్ నెంబర్, తన దగ్గర మా రైమద్ది ఫోన్ నెంబర్ పెట్టుకుంటే జుబేదమ్మ తరపున నేను నా నెంబర్ పెట్టుకున్నా. నేను రైమద్ దగ్గర మీకు పని చేయడానికి నేను ఎనీ టైం మీకు 24 గంటలు నేను మీకు అందుబాటులో ఉంటా. చాలా మంచి వ్యక్తులు ఎవరెవరో తప్పుడు అపోహలు వారి మీద సృష్టిస్తుండ్రు. అవన్నీ ఎలాంటి నమ్మకాలు పెట్టకండి. ఎవరికి ఆపద వచ్చినా అర్ధరాత్రి మీకు ఫోన్ చేయొచ్చు, తను చేసి పెడతాడు. మీరు ఎన్ని శక్తులు ఏకమై తన మీద దాడి చేస్తున్నా మీరు అది గుర్తించాలి. మీకు ఆడపిల్ల ఇంటికి 25,000 రూపాయలు 10 వార్డుల ఎవ్వరూ ఇలాంటి వాగ్దానం చేయలే. మీరు అదృష్టవంతులు. ఎందుకంటే తను బలమైన వ్యక్తి. ఇప్పుడు నిలబడిన 9 మందిలో ఉన్న వ్యక్తి అమ్మ జుబేదమ్మ బలమైన వ్యక్తులు. ఎందుకంటే మినిస్టర్ గారికి చాలా అతి సన్నిహితంగా ఏ అర్ధరాత్రిలో ఫోన్ చేసినా చెప్పు అనేటంతటి సాన్నిహిత్యం ఉంది. కాబట్టి 10వ వార్డులో ఉన్న ప్రజలు చాలా అదృష్టవంతులు తను రావడం ఇక్కడికి. అందుకొరకే మీరు ఎవరు ఎన్ని రకాల మీకు అపోహలు చెప్పినా మీరు అవి నమ్మకండి. నేను చెప్తున్నా, ఈ పెద్దమ్మ సాక్షిగా చెప్తున్నా. వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి నాకు 40 ఏళ్ళ నుంచి, మన రైమద్ వాళ్ళ నాయనగారి నుంచి నేను చాలా అసలు ఎంత అంటే ఆ కుటుంబం నుంచి నాకు 40 ఏళ్ళ నుంచి సాహసం ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, నాకు తెలుసు ఆ కుటుంబం నుంచి మంచి వాళ్ళు. మీరు ఎవరి మాటలు నమ్మకండి. చాలా అంటే చాలా నాకు తెలుసు. నేను చెప్తున్నాను 40 ఏళ్ళ నుంచి నేను ఉన్నా అంటే చెప్పండి. నాకు ఎన్ని విధాలుగా నాకు సహకారాలు చేసిండ్రో నాకు తెలుసు. అది ఆ సహకారాలు మీకు ఉంటాయి ఖచ్చితంగా. నేను చెప్తున్నా, నేను మరీ ఇంతకంటే నేను ఎన్ని మాటలు చెప్పినా ఒకటే మాట, మీరు ఒక్క ఓటే మీరు నమ్మాల్సింది. 5 సంవత్సరాలు మీకు మీ ఎంట ఉండేది మేముంటాం. 5 సంవత్సరాలు మీరు ఇచ్చింది ఒక్క ఓటుతో ఆశీర్వదిస్తే 5 సంవత్సరాలు మీ ఎంట 400 కోట్ల ఈరోజు రెవెన్యూ డివిజన్ కోసం ఆ రోజు మేమందరం 60 రోజులు కూర్చున్నప్పుడు ఎమ్మెల్యే గారు నిలదీసిండ్రు, మీరు రాజీనామా చేయండి, రెవెన్యూ డివిజన్ ఎందుకు రాదని ఒక్క మాట కోసము. అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు వస్తుండే ఇంటికి. ఆ 20,000 రూపాయలు ఎంతో ఆదాయంగా ఉండే. అలాంటిది ఈ నుంచి నిమిషంలోనే ఇంటికి పోగానే నీ డీలర్షిప్ పీకేస్తామని చెప్పినా కూడా బెదరలే. అన్నా మనం చేద్దాం, మనం భయపడేది లేదని చెప్పి రెవెన్యూ డివిజన్ కోసం 60 రోజులు దీక్షలు. కానీ ఎవరు ఎదిరించినా, ఎవరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని బెదిరించినా, బైండ్ ఓవర్ కేసులు చేసినా, పోలీస్ స్టేషన్లో గంటలు కూర్చోబెట్టి మమ్మల్ని వేధించినా మేము రెవెన్యూ డివిజన్ కోసమే పోరాడినాం. మేము ఎక్కడికి రాజీ పడలేదు. ఆ అధికారం వాళ్ళ అధికారంగా ఉన్నా మేము వాళ్ళకి ఎదురు నీళ్ళు ఉద్యమం చేసినాం తప్పితే కానీ ఎప్పుడు మేము రాజీ జరగలే. మేము చీటికి మాటికి రాజీ చేసే కాదు. మా తత్వం ఒకటే, ఆత్మకూరు అభివృద్ధి కోసము. ఈరోజు రైమద్ సన్నిహితంగా ఉన్నాం. లేదు రైమద్ మనం ఎట్లనే చేసి మన ఆత్మకూరుని డెవలప్మెంట్ చేసుకోవాలి, మనకు బ్రిడ్జి కావాలంటే అన్న ఎంబడి వడి అన్న నీ పేరు ఉంటుంది, ఈ ఆత్మకూరుకు డెవలప్మెంట్ చేసి అది రూపురేఖలు మారాలంటే మనకు బ్రిడ్జి కావాలన్నా ఖచ్చితంగా నువ్వు డివిజన్ బ్రిడ్జి అని అన్న ఎంబడి ఉండి ఎప్పుడు చెప్తూ ఈరోజు 400 కోట్ల బడ్జెట్ శాంక్షన్ తీసుకురావడం అంటే రైమద్ చొరవ అది ఎంతో ఉంది. ఎందుకంటే మన ఊరోడు మిగిలిన నాయకులు మన చుట్టుపక్కల వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు చూసుకుంటున్నారు. మన ఆత్మకూరు కోసం నేను ఎప్పుడు తన దగ్గర చెప్తుంటే తన అభివృద్ధి తన ఏం చేసినా మన చరిత్రలో మన పేరు ఉండిపోవాలి, మన ప్రతిమ. ఎందుకంటే ఇది 100 ఏళ్ళ ఆయుష కానీ 1000 ఏళ్ళ ఆయుష కాదు. ఉన్నన్ని రోజు ప్రజల గుండెలో మనం ఉండాలి, ప్రజలకు మంచి చేయాలనే తత్వమైనది. ఈరోజు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటా అంటే అసలు ఎంత ఉంటే ఇంత చేసి కూడా ఇన్ని బాధలు పడాలన్నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు ఏం చేయను 10 ఏళ్ళు చేయనులకి ఈరోజు ఇంకా మాయమాటలు చెప్తే నమ్మే స్థితికి వస్తున్నాము. ఇన్ని 400 కోట్ల రూపాయల ఆత్మకూరు అభివృద్ధి కోసమే తీసుకొచ్చిండ్రు. 400 కోట్ల చరిత్రలో ఏ మునగాడు తీసుకురాలే. 400 కోట్ల ఒక ఆత్మకూరు టౌన్కు 400 కోట్ల రూపాయల ఆత్మకూరు అభివృద్ధి కోసమే తీసుకొస్తున్నాం అంటే ఎంత ఉండాలి. ప్రతి ఒక్కరిని నేను పాదాలు పట్టి అడుక్కుంటున్నా, జుబేదమ్మను ఆశీర్వదించండి, అందరి మద్దతు తెలుపాలి, చాలా మంచిగా ఆశీర్వదించండి, చాలా మంచిగా ఆశీర్వదించండి, అమ్మని గెలిపించండి, మినిస్టర్ గారికి బలమించండి.
ఈ ఆత్మకూరు రూపురేఖలు 2 సంవత్సరాలు మారిపోతాయి. నేను చెప్తున్నా, నేను అమ్మ సాక్ష్యం చెప్తున్నా, నేను ఖచ్చితంగా రూపురేఖలు మారిపోతాయి. నేను అందరికీ నమస్కారం పెట్టి పేరున వేడుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి బలపరచండి. శ్రీహరి అన్న బలపరిచిన కాంగ్రెస్ పార్టీ శ్రీహరి మాట అడిగిన గోపాల్ యాదవ్ నువ్వు నిలబడు నేను నిలబడతా అని చెప్పిన. గోపాల్ యాదవ్ ₹1 తీసుకోకుండా రహమత్ నువ్వుంటే ఏమి నేనుంటే ఏమి, ఖచ్చితంగా మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటాను, ఖచ్చితంగా నేను డ్రాప్ అవుతా అని గోపాల్ యాదవ్, మా సొంతం తమ్ముడు అన్వర్ పాషా, ఎక్కడ అన్వర్ పాషా కూడా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అన్వర్ పాషా అనేది ఉన్నాడు మద్దతు. అన్వర్ పాషా కూడా నా కొరకు డ్రాప్ అయ్యిండు, ఇక్కడ డ్రాప్ అయ్యిండు. మొగిలి గంగాధర్ కూడా సర్పంచ్ పెద్ద మనిషి, ఆయన కూడా నా కొరకు డ్రాప్ అయ్యిండు. రహమత్ నువ్వు నిలబడు, మనమందరం నిలబడితే చీలిపోతాయి, మనమందరం ఒకటి దారం పెడితే తాడవుతుంది. కాబట్టి మొగిలి గంగాధర్ కూడా కానీ మన గోపాల్ యాదవ్ భార్య, ఆ పాప పేరు తెలియదు నాకు, శాంతమ్మ, గోపాల్ యాదవ్ భార్య శాంతమ్మ కానీ, నా తమ్ముడు అన్వర్ పాషా కానీ నా కొరకు త్యాగం చేసిండు ఆయన కానీ, అదేవిధంగా మంగళల పిల్లాడు విష్ణు అని, మంగళ ఓట్లు చాలా ఉన్నాయి, మెజార్టీగా ఉన్నాయంటే విష్ణు కూడా వాస్తవంగా ఏమైందంటే నాకు అందరుండి దారం కట్టి ఏం కావాలో చూసిన అదే మాట గుర్తు చేసిన విష్ణును మర్చిపోయినావంటే లేదన్నా నేను అరే ఏదో వేసిన. జ్యోతి అమ్మ వాళ్ళ భార్య పేరు నాయి బ్రాహ్మణులు వాళ్ళు, మంగళి వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారు నా కొరకు. ప్లీజ్ ఓటర్ మహాశైలారా, బేగం అమ్మని గెలిపించి మంత్రి గారికి మీకు గిఫ్ట్ ఇస్తాం సార్. మేము ఇక్కడ ప్రజలపై మాకు నమ్మకం ఉంది. మేము ఇంటికి అమ్మ ఒక్కటే ఒక చాకలమ్మ మా ఇంటికి, ఆ ఓట్లు కూడా నేను ఇట్లా లీస్ట్ చూసినప్పుడు గోపాలన్న వాళ్ళ అన్న మా మామ అందరు మనోళ్ళే ఉన్నారు, నేను నిలబడతా అనే ఒక నమ్మకంతో జుబేదా బేగం 10వ వార్డు అస్తం గుర్తుపై ఓటేయాలని ఓటర్ మహాశయానికి వేడుకుంటున్నా. గౌడ్ సాబ్ ఏక్ బార్ అబ్బి సందర్భంలో మనకు గత 50 సంవత్సరాల నుంచి రాని పోస్టు మన డాక్టర్ వాకిటి శ్రీహరి ఆత్మకూరు మున్సిపాలిటీని మనం అందరం ఆశీర్వదించాలి. రహమతుల్లా గారి అమ్మ జుబేదా బేగం ఈరోజు రహమతుల్లా గారు డీలర్షిప్ ఎట్లా తొలగించడానికి ప్రయత్నం చేసిండ్రో, నేను కూడా బలయ్యి 3 లక్షలు నాశనం చేసుకొని 2 సంవత్సరాలు అవుట్ ఆఫ్ మండే మాత్రం నిర్లక్ష్యం చేసిన మనని డ్రైనేజీలు గారితో మన ఆత్మకూరు రూపురేఖనం కట్టుకోవాలని మీకు అందరూ రిజల్ట్ తెప్పిస్తారని